హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సంతానలేమి సమస్యతో బాధపడే ఎంతో మంది కపుల్స్ లో ఈ మధ్య చూస్తుంటే ఎక్కువ శాతం మగవాళ్ళలో వీర్య కణాల కౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఈ కౌంట్ అనేది తక్కువ ఉండడానికి కారణాలు ఏంటి అండ్ ఈ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏమేం పరీక్షలు చేయించుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. కౌంట్ అనేది మనకి 16 మిలియన్లు అనేది కట్ ఆఫ్ అనేది ఉందండి WHO స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటే. అండ్ 16 మిలియన్ కంటే తక్కువ కౌంట్ ఉంటే ఆలిగోస్పర్మియా అని అంటాము. 5 మిలియన్ కంటే తక్కువ ఉన్నప్పుడు సివియర్ ఆలిగోస్పర్మియా అని అంటూ ఉంటాము. ఈ కౌంట్ తక్కువ అవడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ రీజన్ మనము చూసుకుంటే మగవాళ్ళలో వెరికోసిల్ అనే ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో కౌంట్ మొటిలిటీ కూడా తగ్గుతూ వస్తుంది. అండ్ ఇది కాకుండా చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, షుగర్ ప్రాబ్లం ఉన్నా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి బీజంకి ఏమన్నా ఇంతకుముందు ఏదైనా దెబ్బ తగులున్నా, లేకపోతే బీజం కిందకి జారకుండా ఉన్నా, ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల మనకి స్పర్మ్ కౌంట్ తగ్గడం అనేది జరుగుతుంది. ఇలా మనకు ఒక విజిబుల్ కాజ్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మనకి ఇట్లా కౌంట్ తగ్గుతుంది అనే కాకుండా చాలా మందికి ఏ ప్రాబ్లమ్ మనకి కనపడకుండా కూడా స్పర్మ్ కౌంట్ క్రమంగా తగ్గడం అనేది చూస్తూ ఉంటాం. దీన్ని మెయిన్లీ వేరియస్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కి మనము అట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే మనకి స్మోకింగ్ వల్ల కానీ, ఆల్కహాలిజం వల్ల కానీ, లేకపోతే టూ మచ్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ, ఎప్పుడు కూర్చొని ఉండడం కానీ, లేకపోతే వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్ లో ఉన్న కాలుష్యం వల్ల కానీ, లేకపోతే వాళ్ళు తినే ఫుడ్ వల్ల, పెస్టిసైడ్స్ వల్ల కానీ. చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, మాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మేడం, మాకు అన్ని బాగానే ఉన్నాయి, నాకు ఇంతకుముందు ఎప్పుడు ఏది ఇన్ఫెక్షన్ లేదు, ఇప్పుడు కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు, మరి ఎందుకు స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అనేసి. మనకి తెలియకుండానే ఎన్నో కారణాల వల్ల మా ఎగ్స్ అండ్ స్పర్మ్స్ పైన ప్రభావం పడటం అనేది జరుగుతుంది. అండ్ ఇది మారుతున్న జీవన శైలిలో వల్ల, లేకపోతే మనకి ఎన్వైరన్మెంట్ లో ఉన్న కాలుష్యం వల్ల తెలియకుండానే ఎంతో డ్యామేజ్ జరగడం అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ప్రాబ్లం అన్నా ఉందా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ప్రాబ్లం ఉంది, ఇది మనం ట్రీట్ చేయగలము అనుకుంటే ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఎటువంటి టెస్ట్లు చేస్తాము అనే దానికి వస్తే, యూజువల్ గా కౌంట్ తో పాటు మొటిలిటీ, మార్ఫాలజీ అని కూడా మనకి టెస్ట్ లో తెలుస్తుంది. పస్సెల్స్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుస్తుంది. పస్సెల్స్ ఉంటే అవసరమైతే కల్చర్ చేసి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా, వాళ్ళకి ఏమైనా పెయిన్ ఉంటుందా, ఫీవర్ ఏమైనా వచ్చిందా, అట్లాంటి సిమ్టమ్స్ వల్ల మనము ఇన్ఫెక్షన్స్ ని మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. రెండోది, ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళకి వెరికోసిల్ ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనము ఫిజికల్ ఎగ్జామినేషన్ లోనే మనం గమనించవచ్చు. వెరికోసిల్ ఉన్నప్పుడు ఏ గ్రేడ్ ఆఫ్ వెరికోసిల్ ఉందో చూసి వాళ్ళకి అవసరమైతే సర్జరీ చేస్తే కౌంట్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తుంది. బీజం కిందకు జారకుండా ఉండకపోవడం కూడా మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. థైరాయిడ్ సమస్య, షుగర్ లాంటి సమస్యలు, ఇలాంటివి మనము థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేసినా, షుగర్ టెస్ట్ చేసినా కూడా మనకు తెలుస్తుంది. ఇకపైన మనకి స్పర్మ్ కౌంట్ 5 మిలియన్ లోపలే ఉంటే మనము జెనెటిక్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. క్యారియోటైపింగ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని ఉంటుందండి. దాంట్లో మగవాళ్ళకి ఒక ఎక్స్ట్రా అడిషనల్ ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఉంటుంది. దీని వల్ల వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, ఒక్కోసారి అసలు 0 కౌంట్ ఉండడం కూడా చూస్తూ ఉంటాము. అటువంటి జెనెటిక్ డిఫెక్ట్ ఏదైనా ఉందా అనేది తెలుసుకోవచ్చు. వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అని కూడా ఒక జెనెటిక్ ఇష్యూ వల్ల, అంటే వాళ్ళకి ఉన్న వై క్రోమోజోమ్ మీద సమ్ పార్ట్ మిస్ అవుతుంది అనమాట. కొంతమందికి ఆ ప్రాబ్లం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండడం, ఒక్కొక్కసారి 0 కౌంట్ ఉండడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఎంత కౌంట్ ఉంది, ప్రస్తుతానికి వీటి వల్ల దీనికి స్పర్మ్ కౌంట్ పైన ప్రభావం పడే హిస్టరీ ఏదన్నా ఉందా, వాళ్ళ వృత్తి ఏంటి, దాని వల్ల వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఇవన్నీ గమనించుకొని అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్స్ లో మనకి ఏదైనా ప్రాబ్లం కనిపెట్టాం, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే థైరాయిడ్ కరెక్ట్ చేసుకోవాలి, షుగర్ ప్రాబ్లం ఉంది అంటే షుగర్ ని మనం కరెక్ట్ చేసుకోవాలి, వెరికోసిల్ ఉంది అంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇన్ఫెక్షన్ ఉంది అని మనకు అనిపిస్తే యాంటీబయాటిక్ కోర్స్ ఒకటి వాడే. ఇలాంటివి మనం చేసుకుంటే కొంతమందిలో కౌంట్ అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. బట్ ఎక్కువ శాతం ఇలాంటివి ఏ ప్రాబ్లం కూడా బయటకు పడనప్పుడు మనం యూజువల్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది సజెస్ట్ చేస్తాము. టైంకి తినడం, నైట్ కరెక్ట్ గా నిద్రపోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, రెగ్యులర్ గా అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయడం,
అలాంగ్ విత్ దట్ యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేస్తాము అండ్ మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ కావాలి అనేది సజెస్ట్ చేస్తాం. సో స్పర్మ్ కౌంట్ కొద్దిగా తక్కువ ఉంటే IUI లాంటి ట్రీట్మెంట్స్ వీళ్ళకి సూటబుల్ అవుతాయండి. మరీ తక్కువ ఉన్నప్పుడు IVF ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంది. సో ఎంత తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా మీ ఓన్ బేబీ, మీ ఓన్ జెనెటిక్ చైల్డ్ మీరు పొందడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. బట్ ఇగ్నోర్ చేయకూడదు. బికాజ్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని తెలిసినప్పుడు మనం కారణం ఏంటో తెలుసుకోకుండా వదిలేస్తే ఇంకా తగ్గిపోయి 0 కౌంట్ అయ్యే స్టేజ్కి మీరు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది. థ్యాంక్ యూ.